రాత్రి నుంచి కూడా ఒక వార్త వైరల్ అవుతుందండి. ఒకటి కాదు, రెండు. ఒకటి జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టు. రెండోది ఈ ప్రశ్న రావణ్ ఎవడైతే ఉన్నాడో అదే మా జోసెఫ్ గారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన ఈ దళిత క్రైస్తవులు శంకారాము ఏదో పెట్టుకున్నారు కదా, అందులో మనోడు కూడా ఉన్నాడు. ఈ పోస్ట్ ఎవరైతే వేసారో అతను కూడా ఉన్నాడు. అతను వేసిందే డైరెక్ట్గా ఎప్పుడు 1 గంటకు ఎప్పుడు వేసినట్టున్నాడు, ప్రశ్న రావణ్ అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం, మీరు మాత్రం ఏది పడుతుంది మాట్లాడొచ్చు ఏంట్రా, ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా? వాడు ఏమని మాట్లాడాడు అక్కడ ఆ సభలో? మైక్ పట్టుకుంటే పూనక వచ్చిన వాళ్ళ ఊగిపోవాలా. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నోట్లో మా అని చెప్పేసి అని ఆపేసి పెట్టుకున్నారా అని చెప్పేసి అని అడుగుతారా? మాట్లాడే భాష అదే. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కనే నరికేస్తాం, తొక్కేస్తాం, ఎరగదీసేస్తాం అని చెప్పేసి అంటే ఊరుకుంటారా? అది మాట్లాడే భాష మన నోరు మన అదుపులో ఉండొద్దా అండి? సరే, వీడి గురించి తర్వాత మాట్లాడదాం, క్లారిటీ వచ్చిన తర్వాత. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఒక 2-3 జర్నలిస్టులు మొన్న తెలంగాణలో కొంతమంది ఉంటారు కదా ముస్లిం మేధావులు, వాళ్ళు ఇగో 2-3 వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వేశారంటే క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఇంకొక అరెస్ట్ కేవీ రెడ్డి, ఇతను ఇంకా మేధావి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతారు, ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి హద్దు అదుపు ఉండదు. ఆల్రెడీ గతంలో ఒకసారి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మద్దతుగా నిలబడ్డారు. ఏదో కౌగులించుకొని కాసేపు ఏడ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు తెలంగాణకి. అక్కడ తెలంగాణలో కొంతమంది ముస్లిం మేధావులు ఉంటారు, వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. చక్కగా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు. చాలా పెద్ద మాటలు మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. మీరు నన్ను ఏం చేయలేరు, నేను ఎలాగే మాట్లాడతాను, నేను తిడతా ఉంటాను, నా ఇష్టం, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా పోరాటం ఆపనని చెప్పేసి చాలా మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకో కేసు ఏదో నమోదైనట్టుంది, ఒకటిగా చాలా నమోదైనవి. ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ వాదులందరూ కూడా మనోడు ఇంటి చుట్టూ చేరి అప్పుడైతే అరెస్ట్ అవడం లేదులే, గట్టి పోరాటమే చేశారు. అయిపోయింది. ఇంక రెచ్చగొట్టడం మొదలు పెట్టారు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి. రాత్రి అరెస్ట్ చేశారు, మళ్ళీ మొదలెట్టేశారు. అరెస్ట్ అవగానే మళ్ళీ మొదలెట్టేశారు పొలమని చెప్పేసాను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, కొంతమంది మేధావులు, మళ్ళీ ఏదో ఒక వీడియో చేసేసింది డైరెక్ట్గా. తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీరు మాత్రం ఏది పడితే మాట్లాడొచ్చండి. మేము అడిగేవాళ్ళకి అలాగని. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ ప్రాంతీయవాదం తీసుకొస్తున్నారు కదా, మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు కదా, మీ రాజకీయం కోసం ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు, పక్కన పెట్టండి. మేము అడిగామనుకోండి, కాదండి మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కదా, మీ రాష్ట్రం గురించి మాట్లాడుకోండి, మా రాష్ట్రం గురించి మేము మాట్లాడుకుంటాం, మాకు 3 మంది మేధావులు ఉన్నారు ఇక్కడ, మాకు చాలా మంది మేధావులు ఉన్నారు ఇక్కడ, మేము వాళ్ళతోనే ఆగలేకపోతున్నాం, మళ్ళీ మీ మేధావుతో మాకెందుకండి, మీ రాష్ట్రం గురించి మాట్లాడుకోండి, మీకు అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రభుత్వాలు ప్రశ్నించండి అంటే అలా ప్రశ్నించరంట, అక్కడ ప్రభుత్వాలను ప్రశ్నించరంట. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకోవడంలో తప్పే లేదు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా, ఒక పక్క మా రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పేసి కోరుకోవాలా. వీళ్ళు కోరుకునే పనులు అవి, వీళ్ళు చేసే పనులు అవి. లేకపోతే సిగ్గుండద్దని మీకు కూర్చోయినా కానీ ఇవాళ ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడి మీరు అదే తెలంగాణ జర్నలిస్ట్కి మా మీద పడి ఆడవలసిన కర్మ ఏంటండి? అది ఏం పని అసలు? దానికి సమాధానం చెప్పరు. భావ ప్రకటన స్వేచ్ఛ అలాగే ఉంటుంది అందరికీ. మీకు ఎలాగైతే హక్కు ఉందో అలాగే అందరికీ ఉంటుంది. మీరు అందరి గురించి మాట్లాడవచ్చు, కానీ మీరు మీద ఇక్కడ కేసులు పెట్టకూడదా? ఇక్కడ కేసు పడంగానే ఆంధ్ర తెలంగాణ అంటారండి. మరి అదేదో వాడికి చెప్పుకుంటే కదా, ఒరే బాబు ఎందుకు అక్కడ ప్రభుత్వాలతో మనకి, ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటున్నావు, చేసుకో, మాట్లాడు. ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాడు, లేదంటే ఎవరైనా తప్పు మాట్లాడితే దానికి కౌంటర్ గానో లేదంటే దానిపైన విశ్లేషణ చేసో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి అలా చెప్పరట. వాడిని వదిలేశారు ఊరి మీద, ఇక్కడికి వచ్చి బేదేడుపులు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ. ఇది ఎక్కడ దరిద్రం అర్థం కాదు. ఫస్ట్ మనోని కంట్రోల్లో పెట్టుకుని బాబు ఇక్కడ ఏడంటారు అంటే అయిపోయాయి. అది చేత కాకుండా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయకూడదు, తెలంగాణ వచ్చి తెలంగాణ పోలీసులు సహకరిస్తేనట్ట ఇక్కడ పోలీసులు ఎలా సహకరించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా కేసు నమోదైతే ఖచ్చితంగా సహకరించాల్సిందే లోకల్ పోలీసుల సహాయం ఖచ్చితంగా తీసుకుంటారు. నా మేధావి కేసు ఎత్తాడు నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు.
ఖచ్చితంగా అక్కడ లోకల్ పోలీసు వారు సహాయం తీసుకుని మా ఇంటికి వచ్చారు, నోటీస్ ఇచ్చారు, విచారణకు రమ్మారు, వెళ్ళాను. అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, జరిగే ప్రాసెస్. నేను ఆ రోజు ఏమీ పెద్ద గగ్గోలు చేయలేదే, ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ప్రాంతీయవాదం రెచ్చగొట్టడానికి నేను ప్రయత్నాలు చేయలేదే. మీ మేధావే, మీ తెలంగాణ మేధావి చెప్పుకుంటా పోతే ఇలా చాలా ఉంటాయి. మీరు మాట్లాడితే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అని ఈ భేదాలు మళ్ళీ తీసిరా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజనే. మీ తెలంగాణ మేధావి నాకు అర్థం కాక అడుగుతా, దానికి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి క్లారిటీగా. మీరు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు ఎందుకు మాట్లాడతారో, ఎందుకు విమర్శలు చేస్తూ ఉంటారో, అక్కడ ప్రభుత్వాల గురించి ఎందుకు మాట్లాడరు? ఇది మెయిన్. మీరు ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడచ్చు, ఇక్కడ ప్రాంత ప్రజల గురించి మాట్లాడచ్చు, ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడచ్చు, తప్పే లేదు. అలాగే అక్కడ ప్రభుత్వాల గురించి ఎందుకు మాట్లాడరండి మీరు? ఎందుకు మాట్లాడరు? అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఓకే పోలేరా బాబు, ఆ నిజమైన జర్నలిస్టు, తెలుగు రాష్ట్రాల్లో నినమొన్నటి దాకా కలిసి ఉన్నాం, విడిపోయినా సరే అన్నదమ్ముల్లాగే కలిసి ఉన్నాం, మన సమస్యలు కూడా వాళ్ళ సమస్యలుగా భావించి ఏదో మన తరపున పోరాడుతున్నారని చెప్పేసి అనుకుంటాం మేము. అలా చేయరు, సచ్చినా చేయరు. అలాగా అక్కడ ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట అంటారు, అంటానికి ధైర్యం సరిపోదు. మా మీద మాత్రం ఒంటికాల మీద లెగుతారు. ఇక్కడ ప్రభుత్వాల పైన ఒంటికాల మీద లెగుతారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ఏంటయ్యా ఇలా ప్రేమ అంటే ప్రేమ కాదు, ఏమీ కాదు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులకైనా, కార్యకర్తలకైనా, లేదంటే ఈ జర్నలిస్టు ముసుగులో ఉన్న కొంతమంది మేధావులకైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ప్రేమ అంటే, జగన్మోహన్ రెడ్డి అయితే చక్కగా మన రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలాగ విధ్వంసమే, ఎలాగ వచ్చిన పరిశ్రమలన్నింటిని కూడా తరివేస్తాడు. తరివేస్తే ఎక్కడ పెట్టుకుంటారండి? మన పక్క రాష్ట్రాలే కదా, అయితే తమిళనాడుకి వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలి. ఇంక మెజారిటీ హైదరాబాద్లోనే పెట్టుకుంటారు. చూడండి, అమర్ రాజా అని తర్వాత హైదరాబాద్లో ప్లాన్ పెట్టుకోవడం ఇంకోటి. అలాగా వాళ్ళ రాష్ట్రం బాగుపడుద్ది, వాళ్ళది ఆశవార్థం వాళ్ళదే. ఎక్కడ మాకు గొర్రెల మంది ఉంది, అవి బాబు ఇంక తెలంగాణలో కూడా మనకు మద్దతు చేస్తున్నారంటే మన పెద్ద వీరుడు అనుకుంటారు. మీ అన్న పెద్ద వీరుడు అని చెప్పేసి ఏమి మీకు మద్దతు ఇవ్వట్లే. అదే తెలంగాణలో అదే జర్నలిస్టులు గతంలో మీకు తెలుసో తెలీదో మీ అన్న పైన రాళ్ళు వేసారు, చాలా మంది రాళ్ళతో కొట్టారు. మీ పైన ప్రేమ కాదు, మీరు మురిసిపోమాకండి. పక్క రాష్ట్ర వాడు మనకు మద్దతు ఇచ్చేస్తున్నాడనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు విమర్శించేస్తున్నాం, మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఎంతసేపు మా నాశనాన్ని కోరుకుంటూ ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొంతమంది, మా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకూడదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వకూడదు. వాళ్ళ ఏడుపు అదే. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా విమర్శించడానికి కారణాలు అదే. కేసులు పెడితే మళ్ళీ ప్రాంతీయవాదాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. మామూలు రచ్చ కాదు. ఇంకా ఈ ఏడుపు ఇంకో వారం రోజులు ఉంటుందండి. రాత్రి అరెస్ట్ అయ్యారు కదా, ఈ ఏడుపు ఒక వారం 10 రోజులు ఉంటుంది. అలా నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఒక్కొక్కడు ప్రెస్ మీట్ పెడతా ఉంటాడో, చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో, లేదంటే ప్రాంతాల వారికి విడగొట్టే ప్రయత్నాలు చేస్తారో, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారో, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు ఇక్కడ నుంచి. ఆ ఉపన్యాసాలు ఏదో ఆడికి కూర్చోబెట్టి చెప్పుకుంటే అయిపోయాయి. మీరు కూడా పెట్టుకొని, ఈ ముసుగులో ఉన్న మేధావులందరూ కూడా పెట్టుకుని వాడి చేత పెద్ద పెద్ద డైలాగులు కొట్టించారు. వదులుతారా? మనం మాట్లాడే ముందు ఉండాలి. మేము మాట్లాడతాం, మాట్లాడలేక కాదు. మేము ఏ రోజున మాట్లాడేమో పక్క రాష్ట్రాల గురించి. ఇప్పుడు అట్లా కాదండి, పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించో లేదంటే అక్కడ రాజకీయాలు ఉద్దేశించో మేము ఏ రోజున మాట్లాడేమా. ఎవరితో అది కట్టుకుంటే ప్రమాణంగా ఉంటుంది, లేదంటే అన్నింటిలో నీళ్ళెట్టేస్తామంటే ఇంక ఇలాగే ఉంటుంది. సరే, అలాగే జీతం ఇస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తున్నాడా, లేదంటే ఇంకోటా అవన్నీ తర్వాత. మనం ప్రాంతాలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ మనం ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ముందు అతను ఏం చేశాడు, ఎన్నిక అరెస్ట్ చేశాడు, అది కూడా తెలుసుకోవాలి కదా. అవన్నీ వద్దు ఇంక మనకి. చూద్దాం ఏం చేస్తారో. ఎన్ని రోజులు విషప్రచారం చేస్తారు, మా అయితే ఇంకో 4 రోజులు ఎడుతారు, 6 రోజులు ఎడుతారు. తర్వాత మళ్ళీ కామనే. దానికి తోడు మా జోసెఫ్ కూడా ఎలాగో ఉన్నాడు. ఇంక రెచ్చగొట్టే ముసుగు మేధావులు అందరూ పొలవమని వీడియోల మీద వీడియోలు చేసేయడమే. ఇంకా 1, 2 వీడియోలు చేయరు, ఇంకా పొలవమని చేస్తానే ఉంటారు. వీళ్ళని మాత్రం ఎవ్వరు ఏమనుకోరు. ఎవరన్నా ఏమన్నట్టు కేసులు పెట్టేస్తారు. వీళ్ళు కేసులు పెట్టేయచ్చు, వీళ్ళు ఎవరి మీదన్నా మాట్లాడవచ్చు. వీళ్ళని ఎవరన్నా తిడితే నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారని చెప్పేసి వీళ్ళు కేసులు పెట్టవచ్చు. ప్రెస్ క్లబ్లో పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నన్ను ఎవడు ఏమీ చేయలేడని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వచ్చు.